నమస్తే. నేను మీ సిరిచందన. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిల్లల మరికైతే వచ్చేసాం. సో, ఈరోజు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా, చాలా ఫన్నీగా ఈ వీడియో ఉండబోతుంది. లెట్స్ వాచ్ ఇట్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది సపోర్టివ్‌గా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంకా నా సబ్‌స్క్రైబర్స్ కూడా స్టార్ట్ అయ్యారు. మీకోసం ఈ వీడియో. మనం పిల్లల మరికైతే వచ్చేసాం ఈరోజు. చూద్దాం. చాలా ఇయర్స్ బ్యాక్ ఇది చాలా ఓల్డ్ అయిపోయిండే. ఇప్పుడు కొత్తగా మోడిఫై చేసినారంటే ఎలా ఉందో చూద్దామని వచ్చేసా. నేను ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఎలా ఉందో పిల్లల మరిని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. అక్కడ గేట్ ఎంట్రీ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే మనం లోపలికి వచ్చేసినాం. ఇక్కడ స్ట్రెయిట్ గా వెళ్ళి లోపలికైతే మనకు ఒక మినీ జూ పార్క్ అయితే వస్తుంది. ఇక్కడైతే స్టార్టింగ్ లోనే మనకు వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో చాలా చెట్లు ఉన్నాయి. చూసుకుంటే చూపించు. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చాలా పురాతనమైనది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయో లోపల మ్యూజియం కూడా ఉంది. మనకి వెళ్ళి చూసుకుందాం రండి. చలో. ఇక్కడ మ్యూజియం అయితే ఉంది. మనకి చాలా మంది విజిట్ చేస్తున్నారు. చాలా కొత్తగా మళ్ళీ మోడిఫై చేశారు కదా. ఇప్పుడైతే మనం మ్యూజియంకి వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి వినాయకుడి విగ్రహం ఉంది. లార్డ్ గణేష. ఇక్కడైతే చాలా పురాతనమైనవి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. మనకి చూసుకోండి. ఇదంతా చాలా సంవత్సరాల ఎప్పటివో హిస్టారికల్ స్టాచ్యూస్ అన్నమాట ఇవన్నీ. చాలా బాగుంది మ్యూజియం కూడా. ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ నంది. ఇలా అయితే ఉందండి. ఇక్కడ పంచలోహ విగ్రహాలు ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ పంచలోహ విగ్రహాలు. ఈ విగ్రహాలు 16th సెంచరీ, 17th, 19th సెంచరీ, 18th పురాతనమైన ఇలా ఏమంటారు వస్తువులు, పురాతనమైన వస్తువులు. ఇక్కడ మనకి ఖడ్గాలు కూడా ఉన్నాయి. చూడండి, చూస్తుంటే మనకు ఒక మినీ సాలార్జంగ్ మ్యూజియం లాగానే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా మొన్న చూద్దాం రండి. ఓకే, ఇది పాతకాలంలో వాళ్ళు రాజుల కాలంలో యూజ్ చేసిన పాటరీ. వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్, పాత రాతి యుగపు చేతి గొడ్డళ్ళు అంట, హ్యాండ్ యాక్సెస్. ఇవన్నీ చూసారు కదా. ఇంకా అక్కడ కూడా చాలా ఉన్నాయి. చూద్దాం రండి. ఇవైతే పింగాణి పాత్రలు. పూర్వకాలంలో ఇక్కడ రాజులు వీళ్ళు యూజ్ చేస్తుండే ఇవన్నీ. సెలెడన్ పాత్రలు అంట. పింగాణి ఇంకా సెలెడన్ పాత్రలు ఇవన్నీ. సేమ్ సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఇలానే ఉన్నాయి మనకి. కాకపోతే ఇక్కడ కొంచెం తక్కువ కలెక్షన్ ఉంది. అక్కడ మనకి సాలార్జంగ్ మ్యూజియంలో ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టారు చూడండి. భామని కాయిన్స్ అంట.
ముఘల్ కాయిన్స్ ఇవి. ఇక్కడ స్తంభ శిల్పం కూడా ఉన్నాయి మనకి. దీన్ని మనం టచ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ లో పెట్టారు కదా, ఇది లోటస్ అంట, పద్మం రాయి. సో ఇలా చాలా బాగుంది మ్యూజియం కూడా. సో వచ్చేసేయండి మీరు కూడా పిల్లల మరికి. బాయ్. సో ఇవన్నీ పురాతనమైన విగ్రహాలు, కొన్ని అయితే దేవుళ్ళవి ఉన్నాయి. ఆ రాజుల కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ చాలా సేఫ్ గా భద్రపరిచారు ఇక్కడ మ్యూజియం లో. మనం చూసుకుంటే ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉంది చూసుకుంటాం. సో ఇంతేనండి, మనం బ్లాగ్ లో ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసాం పిల్లలు మరి మొత్తం. ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి చూపించండి. గుల్లత్తగిరి టెంపుల్ అంట. ట్రీస్ చాలా ఇయర్స్ బ్యాక్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడైతే చిల్డ్రన్స్ ప్లే పార్క్ కూడా ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి మెడిటేషన్ షెడ్ కూడా ఉంది. అక్కడ చూడండి, మనం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఇక్కడికి వచ్చి మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మంచిగా మెడిటేషన్, యోగా ఇవి కూడా చేసుకోవచ్చు మనం. చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వేరే లోపల ఇంకా చాలా ఉన్నాయి మనం ప్లేసెస్ చూడడానికి. ఇప్పుడైతే మనం మినీ జూ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. లోపల చాలా యానిమల్స్, స్నేక్స్ అవి చాలా ఉన్నాయి, బర్డ్స్, ఇంకా మనకి ఫిష్ ఆక్వేరియంస్ కూడా ఉన్నాయి, లోపల చూసుకోవచ్చు. ఇంకా పార్క్ కూడా ఉంది. ఇలా బై వాక్ లోనే మనం వెళ్ళిపోవాలి లోపలికి. వెళ్ళిపోదాం రండి. మనం మినీ జూ పార్క్ అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాం మనం, ఎంట్రన్స్ దగ్గర. లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ కూడా మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చలో. ఇక్కడ మొత్తం మనకి అడవి కోళ్ళు ఉన్నాయి. అడవి కోళ్ళను అంటే నాకు తెలియదు. బర్డ్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో మనకి, ప్యారెట్స్, బర్డ్స్, ఇంకా హెన్స్. ఇక్కడ ముందు అయితే మనకి పికాక్స్, పీజన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ ఉంది ఇక్కడ. అదేంటిది పికాక్ లాగా ఉంది కానీ గ్రీన్ షీట్ ప్యారెట్స్, ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజన్స్ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ ఉంది, చాలా కలర్ఫుల్ ఉంది చూడండి. ఇక్కడైతే మనకి స్నేక్స్ ఉన్నాయి ఈ సెక్షన్ లో మొత్తం. ఫస్ట్ పైథాన్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ముందుకు వస్తే టాటాయిస్. ఇక్కడ ఇంకో స్నేక్ ఉంది చూడండి, ఎంత క్లియర్ కనిపిస్తుంది. ఎంత పైకి పెట్టిందండి. ఇంకా డిస్క్రిప్షన్ లో అయితే దీని పేరు ఇవ్వలేదు. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి. ఈ సెక్షన్ లో అయితే క్రొకడైల్స్ కూడా ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి చూడండి. అంత క్లీన్. ఇక్కడ వాటర్ కూడా పెట్టారు దానికి. ఇక్కడ ఎడ్జ్ షెడ్ కింద ఉన్నాయి చూడండి క్రొకడైల్స్. చూడండి దాని టైర్ ఎలా ఉంది. సమ్మర్ కదా, షెడ్ కింద వెళ్ళి పడుకున్నాయి. సో ఇక్కడైతే మనకు అలంకరణ చేయపడ
ప్రదర్శనశాల అని ఉంది. లోపల వెరైటీ ఫిషెస్ అక్వేరియంస్ ఉంటాయి కానీ ఇప్పుడైతే క్లోజ్ ఉంది. మనం ముందుకెళ్ళి అక్కడ ఇంకొన్ని యానిమల్స్ ఉంటే చూద్దామండి. ఇక్కడ మనం డీర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగున్నాయో యానిమల్స్. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి. ఈ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ఇంకా డీర్సే ఉంటాయి లోపల. చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడ మొత్తం ఇంకా ఫారెస్ట్ ఏరియా అండి. ఇదంతా నల్లమల ఫారెస్ట్. ఈ పార్క్ కి పక్కన సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి డీర్స్ అనేవి ఇక్కడ వస్తుంటాయి. చూడండి వాటికి ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఒక గ్రూప్ ఆఫ్ డీర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు పిల్లలు ఇక్కడికి వస్తే. చాలా బాగుంటాయి, చాలా దగ్గరగా కనిపిస్తాయి కదా మనకి యానిమల్స్. సో చూడండి ఇక్కడ డీర్ అయితే ఉంది, ఎంత దగ్గరగా ఎంత బాగుంది చూడండి. అక్కడ ఒక డీర్ బేబీ వచ్చింది చూడ, అక్కడ జూమ్ అక్కడ నిలబడిపోయింది. మేబీ దాని మదర్ ఏమో అది, ఎంత క్యూట్ ఉంది. సో ఇక్కడైతే మనం డీర్ పార్క్ అయితే వచ్చేస్తాం. చూడండి ఇక్కడ మొత్తం డీర్స్ ఉంటాయి, లోపల పికాక్స్ కూడా ఉంటాయి. చాలా ఫారెస్ట్ ఏరియా లోపల మొత్తం చాలా బాగుంటుంది ప్లేస్ మొత్తం. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. హాలిడేస్ లో పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది పార్క్. సో ఇక్కడ వర్షం వస్తే ఇదంతా వాటర్ ఫిల్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే వాటర్ లేదు, సమ్మర్ సీజన్ కదా. చూపించు. సో ఇప్పుడైతే మనం మొత్తం సో ఇక్కడ మనం పిల్లల మరి అయితే చూసేసాం కదా. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి, చాలా ఎప్పుడో పాతవి కట్టినవి పురాతనమైన టెంపుల్స్ ఇవి. సో ఇక్కడ మనం వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోవడమే. ఇది అవుట్ గేట్. ఇదంతా చూడండి ఎలా ఉంది. ఇక్కడ కింద స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ స్టెప్స్ దగ్గర అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది కింద మనకి. చూద్దాం రండి ఎలా ఉంది. సో ఇక్కడ చూసారు కదా విజిటర్స్ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు బుద్ధుడి విగ్రహం దగ్గర. అక్కడైతే నంది ఉన్నారు చూడండి. ఇలా మొత్తం టెంపుల్ వైబ్స్ తోని చాలా చెట్లు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడ వచ్చి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కొత్తగా మోడిఫై చేసిరు కదా. సో గైస్ ఈ రోజు అయితే మనం పిల్లల మరికి వచ్చి మనం ఇలా టైం స్పెండ్ చేసినాం. నేను, మా కెమెరామెన్, మా సిస్టర్, ఇంకా మా బ్రదర్స్ తో నేను ఇక్కడ వచ్చేసిన. ఈరోజు మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా, హ్యాపీగా, ఇలా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేసినాం అనమాట. ఈ పిల్లల మరి ఎక్కడో లేదు, మన మహబూబ్ నగర్ లోనే ఉంది. సో రండి వచ్చేసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఈ రోజు అయితే పిల్లల మరికి వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ గా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా వచ్చేసేయండి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన వ్లాగ్స్ 0513. సో సైనింగ్ ఆఫ్.